of laying GSB or WBM, sir. Then this problem of major panchayat roads, even state highway also are passing through villages only, sir. ఈవెన్ పంచాయతీ రాజ్లో మీకు రోడ్స్ మెయింటెనెన్స్ మెటీరియల్ కాంపోనెంట్ వాడడానికి లేదా వాడచ్చు కదా? Yes, sir. No, we cannot use it. As of now, sir, we can use up to 9 crores per gram panchayat only to give it connectivity. So that is not required in many gram నో panchayats. నో నో నో, చాలా ఉన్నాయి కదా, కొన్ని లేనట్టు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ గ్రామంలోనే కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ యు ఆర్ మేకింగ్ ఎస్ ఎ డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్. ఎక్కడైతే అవసరమైతే ఆ రోడ్ కనెక్టివిటీ పెట్టుకుంటారు మీరు. యూ డూ దట్. Yes, sir, that we are leaving to the collectors. Sir. They have to basically make a judicious use of their entitled amounts. సో ఓవరాల్ బ్యాలెన్సింగ్లో రూరల్ రోడ్ కనెక్టివిటీ ఈజ్ ది బిగ్గెస్ట్ ఇష్యూ. కొద్దిగా మనకు సిమెంట్ రోడ్స్ కూడా రాబోయే 3 yearsలో అవసరమైతే ఎక్స్టెన్షన్ కూడా కంప్లీట్ చేసేద్దాం. 2 aspects మీకు మెయిన్గా ఉంటాయి. రూరల్ కనెక్టివిటీ ఈజ్ వన్, సెకండ్ వన్ డ్రైనేజ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రోడ్ వేసేటప్పుడు కూడా మీరు ప్రాపర్ ఇది కూడా పెట్టుకోండి, ఎక్కడన్నా కట్ చేయాలంటే డ్రైనేజ్ కూడా అవి కూడా పెట్టుకొని మళ్ళీ రోడ్ అంతా కొట్టేయడం అవి జరగకూడదు. Yes. ఆ క్రాసింగ్ అవన్నీ పెట్టండి. సో దిస్ ఈజ్ ది మేజర్ వర్క్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు. మొన్న కూడా డిప్యూటీ సీఎం గారు అన్నారు, దాన్ని కూడా వర్కౌట్ చేసుకుంటారు. Sir, last point, sir. Sir, కర్నూలులో సార్ ఈ సమ్మర్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ. ఒకసారి చెప్పండి, మన వాటర్స్ చేసేటప్పుడు రోడ్లు కట్ చేస్తా ఉన్నారు కదా, దట్ వాట్ వీ హెడ్ స్పోకెన్ ఎగ్జాక్ట్లీ ఆన్ హౌ మెనీ మీటర్స్, ఎవ్రీ 10 meters or 15 meters there's a provision for to lay pipes, drainage pipes, water pipes. Yes, sir. While laying the road. Deputy CM is referring to one very important aspect which is based upon the experience of how JJM works has happened on the ground, sir, if I'm right. So, in many villages, JJM కింద వర్క్ అవుతున్నప్పుడు pipes basically crossing the streets has crossed the CC road by breaking it in an ad hoc haphazard manner. So, what Deputy CM has been emphasizing since a long time is that there has to be some thumb rule that a pipe cannot cross a road just like that. Certain minimum or fixed standard of crossing has to be fixed, like we fixed crossing on the roads for the human beings. ఆ పైప్ లైన్ క్రాసింగ్ కి కూడా ఒక మనము గైడ్ లైన్స్ ఇస్తాము సార్. అది మీరు సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు 14,000 kilometers వేస్తున్నారు, ఇంతకుముందు మనం వేసాం. ఇవన్నీ ముందు జాగ్రత్తగా పెట్టుకోవాలి. వీఆర్ గోయింగ్ విత్ డ్రగ్స్ కూడా పోతున్నాం. డిప్యూటీ సీఎం గారు అన్నట్టు ఎంత డిస్టెన్స్లో మీకు ఒక ఐడియా ఉంటుంది. ఒక విలేజ్లో ఎక్కడ పైప్ లైన్లు క్రాస్ అవుతాయి, ఎక్కడ ట్రైన్ క్రాస్ అవుతుంది, ఒక ఆలోచన ఉంటుంది. దానికి ప్రొవిజన్ పెట్టమని చెప్తున్నాం. మన డిజైన్లో పెట్టుకుంటున్నాము సార్. ఇప్పుడు పెట్టుకోండి. Design lo unda, that was my question. Yes, sir, it is included in the design now, sir. Exactly, can you say how, what is the So for every 15 meters, normally, if needed, 10 meters also, sir. We are having a pipe within the road. అచ్చెన్ రెడ్డి గారు చాలా సార్లు అడిగారు అది. Yes, sir, yes, sir. Repeat it, please. After the first collectors conference, this decision was taken. Sir, villages లో సార్ మేజర్గా ఇప్పుడు యాజ్ వీఆర్ టేకింగ్ అప్ సెవరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఇన్ ఫేజ్డ్ మేనర్ సార్. Village as a unit, sir, we don't have a master plan for the infrastructure, sir, because we are taking up now the cement road, sir. Then after some time we'll take up the drain, sir. After some time we take up the water distribution, sir, and then again facility for the stormwater, sir. So as these projects are getting implemented in a phased manner, sir, as we don't have the infrastructure plan as a whole, sir. So there is a lot of challenges are happening, facing in the villages, sir. So ప్రతి విలేజ్కి కూడా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ ఫ్రీ చేస్తే సార్, దెన్ ఇన్ ఫేజ్డ్ మేనర్ వీ కెన్ ఇంప్లిమెంట్ సార్. సో అది ఒకటి. ఆల్ కలెక్టర్స్, పంచాయతీలు, మున్సిపాలిటీస్ ఎట్లా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ బ్లూ ప్రింట్ తయారు చేసి మీరు ఓవరాల్గా పెట్టుకొని ఆ ప్లానింగ్ ప్రకారం ఎగ్జిక్యూషన్లో కూడా ప్రొవిజన్స్ పెట్టుకోవడం. ఏది ఫస్ట్ ఏది సెకండ్ కూడా మీరు క్లారిటీ పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ చేయండి. Sir, actually, as you have talked about drainage, sir, there is a ceiling limit in the software, sir, and the department has already written to Government of India, sir.